ఫ్రెండ్స్, జగన్ మోసాలు ఆధారాలతో బట్టబయలు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటై వారం రోజులు కాకముందే అక్కడ రాజకీయం రంజుగా మారింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన దానికి బదులుగా అన్నట్లుగా ఓవైపు ఆ పార్టీ కార్యకర్తలపై టీడీపీ వాళ్ళు దాడులు చేస్తుంటే, మరోవైపు ఆ ప్రభుత్వంలో జరిగిన అక్రమ కట్టడాల మీద బాబు సర్కార్ ఉక్కుపాదం మోపుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ రుషికొండ ప్యాలెస్ వ్యవహారంలో జగన్ ఎంత ప్రతిష్ట పాలు కావాలో అంత అయ్యాడు. లేటెస్ట్గా అమరావతిలో అక్రమంగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాన్ని యుద్ధ ప్రాతిపదికన కూల్చేశారు అధికారులు. దీని గురించి ప్రభుత్వం నుంచి వివరణ రావాల్సి ఉంది. వైసీపీ వాళ్ళు మాత్రం అన్యాయంగా పార్టీ ఆఫీస్ కూల్చేశారని లబోదిబోమంటున్నారు. కానీ కొన్ని వర్గాల ప్రచారం ఏంటంటే, అమరావతి మాస్టర్ ప్లాన్ను చిందరం చేసేలా పేదలను పనిగట్టుకునే స్థలాలు కేటాయించడంతో పాటు స్పీడ్ యాక్సెస్ రోడ్డును అడ్డంగా ఉద్దేశపూర్వకంగా ఆఫీసు నిర్మిస్తున్నారని, దీనికి అనుమతులు కూడా లేవని ప్రచారం జరుగుతుంది. ఓవైపు వైసీపీ వాళ్ళు దీని గురించి గగ్గోలు పెడుతుండగా, అడ్డగోలుగా ఆ పార్టీ ఆఫీసుల కోసం ప్రభుత్వ స్థలాలను ఆక్రమించింది. సరైన అనుమతులు లేకుండా బిల్డింగ్స్ కడుతున్న విషయాన్ని ఈరోజు ఈనాడు దినపత్రిక ఆధార సహితంగా బయటపెట్టింది. చాలా చోట్ల ఈ బిల్డింగ్లకు పర్మిషన్లు తీసుకోలేదట. రాజా ప్రసాదాల్లాగా పదుల సంఖ్యలో భారీ భవనాలు నిర్మిస్తున్నారు. తాము ఏం చేసినా అడిగేవాడు లేదు అన్నట్లుగా ఎప్పటికీ తామే అధికారులు ఉంటామని అతి విశ్వాసంతో వైసీపీ అడ్డగోలుగా భూములు ఆక్రమించి పార్టీ ఆఫీసులు కట్టించేస్తున్న విషయంలో ఈ కథనం ద్వారా వెలుగు వచ్చింది. అమరావతి ఆఫీసు విషయంలోనే సమర్థించుకోలేక సతమతం అవుతున్న జగన్ అందుకు వీటన్నిటి గురించి ఏం వివరణ ఇస్తుందో, ఎలా ఈ వ్యవహారం నుంచి బయటపడుతుందో అన్నది ప్రశ్నార్థకంగా మారింది. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.